అందరూ కలుసుకోండి, ఇది ప్రధానమైన ధ్యేయం. అందరూ కలుసుకుని పాటలు పాడుకోండి, వాక్యం నేర్చుకోండి, అందరూ కలిసి ప్రభు యొక్క భోజనం చేయండి, అందరూ కలిసి ఇదిగో కానుకలు సమర్పించుకోండి, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. ఇంతవరకే దేవుడు దాన్ని ఉద్దేశించాడా అని అంటే ఎంత మాత్రము దీనికే పరిమితం చేయలేదు. ఇప్పుడు ఒక మనిషికి జీవితంలో కావాల్సింది ఏంటి? ఆదరణ, ప్రోత్సాహం, దైవికమైనటువంటి మార్గం. ఇప్పుడు సాతాను ఎలాగ పొంచున్నాడో, సాతాను సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు, సాతాను క్రైస్తవులను మనల్ని మోసపుచ్చుతాడు. అంటే ప్రయాణం ముందుకు జరగకుండా ఆపుతాడు అపవాది, ఆటంకాలు పెడతాడు అపవాది. మరి ఇప్పుడు వాటిని జయించాలి కదా, జయించడానికి తగినంత శక్తివంతులం కావాలి కదా, అపవాదిని ఎదిరించాలి కదా. ఇదిగో ఈ లోకంలో ఎదురయ్యేటువంటి సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరిస్తూ ఉంటూ మనం ముందు కొనసాగాలి కదా. కాబట్టి దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు ఏంటంటే తన మందిరం అనబడినటువంటి కుటుంబాన్ని మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. మందిరం అనబడేటువంటి కుటుంబము, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క కుటుంబము, పరిశుద్ధుల యొక్క గుంపు. దేని కొరకు అన్నాడు ఇది? హెబ్రీలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి, కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరంట మానుతున్నారంట, అలా మానకుండా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. జరగాల్సింది ఏం జరగాల? ఒకరినొకడు హెచ్చరించుకోవడం. మరి ఇప్పుడు ఒకరినొకడు హెచ్చరించుకోవడం ఎక్కడ జరుగుతుంది? ఇదిగో సంఘాన్ని ఈ విషయంలో హెచ్చరించాలి, లేదా ఇదిగో సహోదరుని ఈ విషయంలో హెచ్చరించాలి, ఇదిగో ఈ విషయంలో పలానా వాళ్ళు వెనకబడి ఉన్నారు, ఈ విషయంలో పలానా వాళ్ళు మార్గం తప్పుతున్నారు, గాడి తప్పుతున్నారు, వాళ్ళు హెచ్చరించాలనేది ఎక్కడుంది? కష్టపడి వచ్చాం, ప్రయాసపడ్డాం, ఇదిగో అందరూ కలిసి పాటలు పాడుకున్నాం, అందరూ కలిసి ఉపదేశం విన్నాం, ఉపదేశంలో అలాగే హెచ్చరిక ఉంది, అంతే తప్ప ఒకరినొకడు అనేది ఉందా? ఒకరినొకడు నన్ను నువ్వు హెచ్చరించాలి, నిన్ను నేను హెచ్చరించాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, పురుషుల్లో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, స్త్రీల్లో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. హెచ్చరించుకోవాలంటే దానికి కొంత సమయాన్ని గడపాలి ఒకరితో ఒకరు. కాబట్టి ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచింతుము. కాబట్టి ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి ఒకరినొకడు పురుగొల్పుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఆరాధనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇది అక్కడ ఏం జరుగుతుందో చెప్పాడు. కొరింథీ పట్టణంలో ఏం జరుగుతుంది 26వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం నుండి, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? ఇది కొరింథీ పట్టణంలో సంఘం కూడుకుంటుంది. అక్కడ ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. ఒక్కొక్కరికి ఒక్కో థాట్తో వచ్చారంట. అంటే ఇదిగో దీన్ని మేము షేర్ చేసుకోవాలి సంఘంతో, మిగిలినటువంటి సహోదరులతో దీన్ని పంచుకోవాలి.
అనేటువంటి ఆలోచనతో వచ్చారు. అయితే అక్కడ గందరగోళం వద్దు, లేకపోతే నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి పోటీ వద్దు మీ మధ్యలో. లేకపోతే ఇదిగో మీరు చేసేటప్పుడు సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు జరగనివ్వండి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన వాళ్ళ ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున, అంటే ఒకరి తర్వాత ఒకరు దానికి అర్థం చెప్పాలి. అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే అతని సంఘంలో మౌనంగా ఉండాలి. కాబట్టి ఇదిగో ఇది పరిస్థితి. అందరూ నేర్చుకున్నట్లు 31వ వచనంలో అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచించవచ్చును. 33వ వచనంలో అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. సమాధానమును కర్త అయినా. కాబట్టి సంఘంగా కూడుకున్నాం, పరిశుద్ధులుగా కూడుకున్నాం, దేవుడి ఇంటిగా కూడుకున్నాం, ఆత్మ సంబంధులుగా కూడుకున్నాం, ఒకే దేవుడిని స్తుతిస్తున్నాం, దేవుడిని మహింపరుస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవునికి కీర్తనలు పాడుతున్నాం, లేకపోతే దేవునికి స్తుతి బలి అర్పిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అదే ప్రకారంగా ఇదిగో ఉపదేశాన్ని మనం పొందుతున్నాం. ఏదో ఒక సందేశం తీసుకుని, ఏదో ఒక టాపిక్ తీసుకుని ఆ ఉపదేశాన్ని ఒక గంట, ఒక అరగంట వాక్యం చెప్తున్నప్పటికీ అప్పుడు మనకి ఓహో దేవుని మాటలు ఇవా, దేవుని సందేశం ఇదా, దేవుని యొక్క మార్గం ఇదా, ఇది ఇలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా? కొంత హెచ్చరిక దొరుకుతుంది, కొంత ఆదరణ దొరుకుతుంది, కొంత క్షేమాభివృద్ధి జరుగుతుంది. కానీ ఒకనినొకడు అన్నాడు కదా, ఒకనినొకడు జరుగుతుంది. అది ఒకనినొకడు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒకనినొకడు అనేది జరగనప్పుడు మేలు ఎలా జరుగుతుంది? ఇదిగో మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూసినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినడలా, మీలో ఇద్దరు తాము వేడుకొనే దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకాభిప్రాయానికి వస్తే అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పిన. అసలు కూడుకోవడం ఉద్దేశం ఏంటి? కనీసం ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ వారి మధ్యన నేను ఉంటాను. మరి ఉన్నప్పుడు ఏం జరగాలన్నాడు? మీలో ఇద్దరు లేకపోతే ముగ్గురు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా. తాము ప్రార్థన చేసుకున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. నా మట్టికి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మీ మట్టికి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ తాము వేడుకొని దేనిని గూర్చి అయినను ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేసే సందర్భం ఉందా? అది ఇప్పుడు సుబ్రహ్మణ్యం కష్టాలు సుబ్రహ్మణ్యవి, సిద్ధార్థవి, సుజయ్వి, నావి, ఎవరి వాళ్ళి ప్రార్థన చేసుకోవట్లేదా? ఎవరికాళ్ళే చేసుకుంటున్నాం, ఎవరికాళ్ళే ప్రార్థన చేసుకుంటున్నాం, ఎవరి కష్టాలు వాళ్ళే చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూడుకుంటే అక్కడ నేను ఉంటానన్నాడు. రెండోది ఏం చెప్తున్నాడు? తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా, ఏకాభిప్రాయానికి వస్తే అంటే ఇప్పుడు ఏం జరగాలి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించండి ఒకసారి. తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా ఏం జరుగుద్ది అన్నాడు? పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే సింగిల్గా
నువ్వు ప్రార్థన చేసుకోవడం వేరు. నువ్వు దేని గురించి అయితే వేడుకుంటున్నావో అది కనీసం ఇద్దరు ముగ్గురు దానితో ఏకీభవించి ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేయడం వేరు. దేనికి బలం ఉందన్నాడు? ఏకీభవించి ఇద్దరు ముగ్గురు కలిసి కనీసం ప్రార్థన చేస్తే దానికి బలం పవర్ ఉంది అన్నాడు. మరి అందరూ కలిసి కూడుకోవడం దీనికి ఉపయోగపడకపోతే మరి ఏం చేసినట్టు? మరి అప్పుడు కనీసం ఒకరి కష్ట సుఖాలు ఒకరితో పంచుకునే పరిస్థితి ఉందా? ఇదిగో నా అవసరం ఇది, నేను దీని గురించి వేడుకుంటున్నాను, నా గురించి మీరు కూడా ప్రార్థించండి. ఇదిగో నేను ఇలాంటి శ్రమలో ఉన్నాను, ఇలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, లేకపోతే ఇలాంటి సాతాను యొక్క శోధన నేను ఎదుర్కొంటున్నాను, కాబట్టి ఇదిగో నా పరిస్థితి ఇది, నేను మీతో పంచుకుంటున్నాను, నాతో కలిసి మీరు ఏకీపించి ప్రార్థన చేద్దాం, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేద్దాం అని చెప్పుకునే వాతావరణం ఉందా? అది లేనప్పుడు వచ్చాము, పాటలు పాడుకున్నాము, వాక్యం విన్నాము, కానుకలు సమర్పించుకున్నాము, ప్రభు రాత్రి భోజనం తీసుకున్నాము, మళ్ళీ ప్రార్థన చేసుకున్నాము, ఒకరికొకరు స్టైల్గా వందనాలు చెప్పుకున్నాము, వెళ్ళిపోయామనుకుంటే ఉపయోగం ఏముంది? ఒకరినొకడు అనే కాన్సెప్ట్ లేకుండా అప్పుడు ఏమవుతుంది? మళ్ళీని ఎవరి కష్టాలు వాళ్ళయే, ఎవరి బాధలు వాళ్ళయే, ఎవరి ఇబ్బందులు వాళ్ళయే, ఎవరి సమస్యలు వాళ్ళయే, ఎవరి తలనొప్పులు వాళ్ళయే, ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి భజన వాళ్ళదే. కానీ మళ్ళీ అందరూ కలిసి కూర్చుందాం, అందరూ కలిసి కూర్చుని దేవునికి ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి కూర్చుని వాక్యం నేర్చుకుందాం, పాటలు పాడుకుందాం, ప్రభు బలలో పాల్గొందాం. ఎందుకు? ఒకరికొకరు హెచ్చరిక లేకుండా, ఒకరికొకరు ఆదరణ లేకుండా, ఒకరి కొరకు ఒకరు క్షమాభివృద్ధి లేకుండా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే పరిస్థితి లేకుండా మరి ఎందుకు కూడుకోవడం? అప్పుడు అక్కడ వరకు వచ్చామనుకోండి, అప్పుడు సమస్య ఏంటప్పుడు? ఒకవేళ ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా తనకున్నటువంటి కష్టాన్ని బాధనే ఇంకొక సహోదరితో పంచుకునేటువంటి పరిస్థితి ఉందా? లేకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ హేళన చేస్తారేమో, ఒకవేళ చిన్న చూపు చూస్తారేమో, లేకపోతే ఒకవేళ నేను ఏమన్నా తక్కువైపోతానేమో, ఇది భయం. ఒక ఆనందాన్ని పంచుకోలేము, ఒక విషాదాన్ని పంచుకోలేము, ఒక శ్రమనే పంచుకోలేము, లేకపోతే ఒక శోధననే పంచుకోలేము. కాబట్టి అప్పుడు అది దేవుని ఇల్లా, దేవుని కుటుంబ ఆరాధన అంటే అదేనా? ఆదినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ఎవరి సమస్యలు వాళ్ళే వాళ్ళ దగ్గరే పెట్టుకుని, ఎవరి కష్టాలు వాళ్ళే అనిపిస్తా, ఒకరితో ఒకరు పంచుకునేటువంటి వాతావరణమే లేకపోతే ఆదరణ ఎక్కడి నుంచి దొరుకుతుంది? సువార్తికుడు ఉపదేశిస్తాడు, అది మాత్రమే సరిపోతుంది అన్నాడా? సువార్తికుడు ఉపదేశిస్తాడు దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క లైన్ ఉపదేశిస్తాడు. ఇదిగో దేవుని మార్గం ఇది. అప్పుడు వెళ్ళేటువంటి వారు ఇదిగో మా మార్గం సరైంది కాదు, దేవుని మార్గం సరైంది, మా మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వెళ్దాం అనేటువంటి అభిప్రాయంతో వినేటువంటి వారు తమ మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలోకి వెళ్తారు. అది మాత్రమే సరిపోదు. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం నుండి, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో
నడుతుము. కాబట్టి వెళ్ళారు, అక్కడ ఉపదేశించబడ్డారు, తమ మార్గాలు సరైనవి కాదని గుర్తించారు. ఇదిగో తమ మార్గాలు సరైనవి కాదని గుర్తించి దేవుని యొక్క మార్గంలోనికి వెళ్ళిపోయారు. కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 55వ కీర్తనలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 12వ వచనం నుండి, కీర్తన 55:12 నుండి, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చును. నా మీద మిట్టుబడివాడు నా యందు పగపట్టినవాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యోధాతో, తను అప్పగించినటువంటి యోధాతో సంభాషించేటువంటి సంభాషణ. కాబట్టి దీన్ని ముందుగానే తెలియజేశాడు దావీదు కీర్తన ద్వారా. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడువు. 14వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 55వ కీర్తన 14వ వచనంలో, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. మనము కూడుకున్నాం. రెండోది ఏం చేసాం? మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు. అంటే అర్థం ఏంటి? మధురమైన గోష్ఠి అంటే మనం కూడుకుని సంభాషించుకున్నాం, ఒకరితో ఒకరు సంభాషించుకున్నాం, ఆనందంగా గడిపాం, ఒకరి కష్ట సుఖాలు ఒకరితో పంచుకున్నాం. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో, ఉత్సవానికి అంటే దేవునికి పండగ చేయాలనేటువంటి ఆలోచనతో, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఉత్సాహంతో వెళ్ళాం. ఎందుకు? మధురమైన గోష్ఠి, ఒకరితో ఒకరు సంభాషించటం, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడం, ఒకరినొకరు ఆదరించటం, ఒకరినొకరు ప్రేమించటం, సత్కార్యాలు చేయడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం. ఇది జరగాల్సింది, ఇది జరగాలి. కాబట్టి ఒకవేళ ఎవరైనా మార్గం తప్పుతున్నారు అనుకోండి, ఒకవేళ ఎవరైనా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోండి, ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కలిసినప్పుడు వెంటనే ఏం గుర్తు రావాలా? మీరెందుకు గత వారంలో రాలేదు, లేకపోతే ఎందుకు ఈ మధ్య కాస్త వెనకబడి ఉన్నారు, లేకపోతే ఎందుకు ఈ మధ్య మీరు పరిస్థితులు ఎలాగున్నాయి, ఏమైనా కష్టం ఉందా, ఏమైనా ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం కలిసి. మీతో నేను ఏకీవించి ప్రార్థన చేస్తాను, దేవుడిని అడుగుదాం, దేవుడిని విజ్ఞాపన చేద్దాం. అది లేదు. లేనప్పుడు ఏమవుతుంది? నీకు ఆదరణ లేదు, నీకు హెచ్చరిక లేదు, నీకు క్షేమాభివృద్ధి లేదు, నీ ప్రార్థనకి బలం లేదు. అప్పుడు ఏం చేస్తున్నావంటే, ఇదిగో నువ్వు ప్రభులోకి వచ్చావు, ఒంటరిగా మళ్ళీ పోరాడుతున్నావు, ఒంటరిగా మళ్ళీ నీ బతుకుతావు, ఒంటరిగా నువ్వు దేవుడు నువ్వు దేవుడు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు సమూహంతో సంబంధమే ఉంది, సమాజంగా కూడుకోవాల్సిన పనే ఉంది. సమాజంగా కూడుకొని మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా చేసేది ఏముంది ఇక్కడ? మళ్ళీని అంటే కూడుకున్నారు, కారణం ఏంటంటే అందరూ కలిసి పాటలు పాడడానిక? అందరూ కలిసి పాటలు అదే ఉద్దేశమా? అందరూ కలిసి వాక్యాన్ని విని, వాక్యాన్ని బోధించుకుని, అందరూ కలిసి ప్రభురాత్రి భోజనం తీసుకుని, కానుకలు ఇచ్చేసుకుని మళ్ళీ ఎవరికి వాళ్ళే ఇంటికి పోవడానిక? అదే ఉద్దేశమా? దేవుణ్ణి ఆరాధించటం అంటే మహోన్నతుని యొక్క సన్నిధిలో మహోన్నతుని యొక్క ఆజ్ఞను గౌరవించటం.
కాబట్టి వచ్చాం, ఒకసారి చెక్ చేసుకో అన్నాడు. ఒకసారి పరిశీలించుకో, ఒకసారి స్వపరీక్ష చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ప్రభు. అందరూ కలిసి కూర్చుని ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా త్యాగాన్ని, నా బలియాగాన్ని. క్రీస్తులో మనందరూ ఏకమై ఉన్నాం. కాబట్టి ఇందులో ఏ భేదం లేకుండా అందరూ ఒకటమై ఉన్నాం. దాని కొరకు ఇదిగో నన్ను నేను అర్పించుకున్నాను, దాన్ని జ్ఞాపకం చేసుకో. నీ అంతటి నువ్వు ఒకసారి స్వపరీక్ష చేసుకో, నీ పరిస్థితి ఎలా ఉందో. తర్వాత ఇంకేమన్నాడు? ప్రభు శరీరం అనే వివేచనతో ఈ కార్యక్రమం చేయి. కాబట్టి నాతో పాటు కూడుకున్నటువంటి వారు ప్రభు శరీరమేనా? ప్రభు శరీరం అంటే విభేదాలు లేని, మనస్పర్ధలు లేని, భేదాభిప్రాయాలు లేని, ఏకాభిప్రాయంతో ఒకరికొకరు సహకారులుగా, ఒకరికొకరు కోఆపరేషన్తో, కోఆర్డినేషన్తో ఉండేది ప్రభు శరీరం అంటే. ప్రభు శరీరం అనే వివేచనతో, స్వపరీక్షతో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ అదిగో ప్రభు యొక్క బలం తీసుకోవాలి. కాబట్టి స్వపరీక్ష దగ్గరికి వచ్చాం కదా, ఆరాధించడానికి వచ్చామంటే స్వపరీక్ష దగ్గరికి వచ్చాం. ఆరాధించడానికి వచ్చామంటే ఇదిగో ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క శరీరంగానే ఉందా, ఈ వివేచన దగ్గరికి వచ్చాం. ఆరాధించడానికి వచ్చాము అని అంటే ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చి తండ్రిని మనం ఆరాధిస్తున్నామంటే ఇదిగో ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నాం. ఆయన మరణించాడు పర్పస్ఫుల్గా. ఆయన మరణాన్ని నేను నమ్మాను, విశ్వసించాను. కాబట్టి మరణము మమ్మల్ని అందరినీ ఏకం చేసింది. ఏక రక్తంతో మేము కడగబడ్డాం. ప్రభు యొక్క మరణము యొక్క ఇదిగో రక్త చిందన వలన దేవునితో సమాధానపరచబడ్డాం, శత్రుత్వాన్ని పోగొట్టుకున్నాం. ఇదిగో మళ్ళీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం. మా మధ్యన అరమరికలు లేవు. ఒకవేళ ఏదైనా సంగతి చెప్తే అర్థం చేసుకునే మనుషులే తప్ప అపార్థం చేసుకునే వాళ్ళు లేరు. అర్థం చేసుకుని సహకరించే వాళ్ళే తప్ప హేళన చేసేవాళ్ళు లేరు. అర్థం చేసుకుని మా కొరకు ప్రార్థించే వాళ్ళే తప్ప ఇదిగో మమ్మల్ని తక్కువ చూపు చూసేవాళ్ళు లేరు. ఈ ధైర్యం లేకపోతే ఇంక సంఘం ఎందుకు? ఇంకా ఈ ధైర్యం లేకపోతే ఆరాధన ఎందుకు? ఇంకా అప్పుడు ఎవరికి వాళ్ళే ఒంటరిగా బతికే వచ్చి పట్టండి. ఇంకా ఎవరికి వాళ్ళే ఒంటరిగా ప్రార్థన చేసుకుని ఒంటరిగా పాటలు పాడుకోలేరా? ఒంటరిగా ప్రార్థన చేసుకోలేరా? అందరి దగ్గర బైబిల్ ఉన్నప్పుడు ఒంటరిగా ఉపదేశాలు వినలేరా? ఒకవేళ ఉపదేశం నీకు అది అర్థం కాకపోతే ఏ టీవో ఏ యూట్యూబ్ ఆన్ చేసుకుంటే బోల్డెన్ లెసన్ లేవా అందులోని? అది ఉద్దేశం కాదు. అది ఉద్దేశం కాదు. ఇదిగో మన దేవుని కుటుంబం అయిన తర్వాత, ప్రభు సంఘం అయిన తర్వాత, దేవుని యొక్క నివాస స్థలముగా ఉండుట కట్టబడిన తర్వాత ఇదిగో మనందరి ఏకాభిప్రాయానికి రావడానికి నిరంతరం కృషి చేసేది. ఎవరెక్కడున్నారో తెలియదు, ఎవరెక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎవరు ప్రయాణం చేస్తున్నారో తెలియదు, ఎవరి కోసం ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, ఎవరు కష్టంలో ఉన్నారో తెలియదు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు. కనీసం నోటి మాట ద్వారా చెప్పుకునేది ఎలాగ లేదనుకో, కనీసం పోనీ ఏదన్నా ఒక గ్రూప్ ఉంటే పోనీ ఆ గ్రూపులో ఇదిగో నేను పలానా అవసరతలో ఉన్నాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, ఇదిగో నాది ఇది పరిస్థితి. పోనీ ఒకవేళ అది కూడా లేదనుకోండి, కనీసం నీకు బాగా సన్నిహితులుగా ఉన్నటువంటి వారు కనీసం 2-3 నీ సమస్యను పంచుకుని, ఎందుకు పంచుకోవాలా? సమస్యను ఎందుకు పంచుకోవాలా? నువ్వు అడిగేదానికి బలం చేకూరాలి కాబట్టి.
నువ్వు అడుగుతున్న దానికి బలం రావాలి. దానికి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే కాదు. నువ్వు ఏదైతే దేవునికి విజ్ఞాపన చేస్తున్నావో, ఇదో నువ్వు వేడుకొని ప్రతిదాని విషయంలో ఏం చేయాలన్నాడు? ఏకీభవించి భూమి మీద మీరు నన్ను అడిగితే అది తండ్రి వలన వానికి అనుగ్రహించబడుతుంది. కాబట్టి చాలా మార్పు రావాలి. ముందు ఇతరులను హేళన చేయడం అనేది అది పోవాలి పూర్తిగానేది. ఇతరులను హేళన చేయడం, ఇతరులని చిన్న చూపు చూడడం, ఇతరులని తక్కువగా ఆలోచించడం, లేకపోతే ఇతరుని ఇది పోవాలన్నమాట. ఏదైనా చక్కగా ఎవరితోనైనా క్రీస్తునందున్న వారైతే, ఇదిగో నా సమస్య ఇది, మీరు దీని కొరకు ప్రార్థన చేయండి. అయ్యో ఏం పరిస్థితి ఇదా, ఇలాంటిదా, అరే తప్పనిసరిగా నేను ప్రార్థన చేస్తాను, తప్పనిసరిగా నేను సహాయం చేస్తాను అనే పరిస్థితి ఉండాలి. అందుకు దేవుని కుటుంబం. కాబట్టి పొరపాటున ఎవరన్నా నోరు తెరిచారనుకోండి, ఏదన్నా చెప్పారనుకోండి, నలుగురు 4 కామెంట్లు చేశారనుకోండి, దాన్ని హేళన చేశారనుకోండి, మరి అప్పుడు ఇంకోసారి నోరిప్పే పరిస్థితి ఉంటుందా? చెప్పుకునే వాతావరణం ఉంటుందా? ప్రేమ చూపించి సత్కార్యం చేయడానికి కాకపోతే, ఒకరినొకరు హెచ్చరించుకుని ఆదరించుకోవడానికి కాకపోతే, మరి ఇంక దేనికి? ఇంకా దీన్ని కాన్సెప్ట్ని ఆర్సీఎం వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో నువ్వు వెళ్ళినప్పుడు సీక్రెట్గా నీ సమస్యలు ఏమైనా ఉంటే నువ్వెవరితో చెప్పుకోవాలి? నువ్వు ఫాదర్ గారి చెవిలో చెప్పు, ఇంకెవరికి చెప్పనవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కష్టాలు ఏమైనా ఉన్నాయనుకోండి, శ్రమలు ఏమైనా ఉన్నాయనుకోండి, కామ్గా వెళ్తారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు, సీక్రెట్గా ఆయనకి మాత్రమే చెప్తారు. కాబట్టి వచ్చేస్తారు. కానీ దేవుడు అది కాదు కొరత. ఒకరినొకడు అనేక సార్లు మాట మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధనలో వన్ అనదర్ అనేది కాన్సెప్ట్ అనేక పర్యాయం, మీరు ఒకరికొకరు అవయవములమై ఉన్నారు, ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనం చూసినప్పుడు, మనము ఒకరికొకరు అవయవములమై ఉన్నాము గనుక, ఇదిగో అవయవాలం కాబట్టి ఒకరికొకరు, నాకు నువ్వు, నీకు నేను, నీకు నువ్వు, నీకు నువ్వు, ఒకరికొకరు అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సహోదరుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాపరికం వద్దు. సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటారనే పరిస్థితి వద్దు. జరిగింది ఒకటే, నువ్వు చెప్పేది ఒకటే వద్దు. పొరుగువానితో అబద్ధం ఆడడం మానేసి ప్రతివాడు ఏం చేయమన్నాడు? సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యొద్దు. అపవాదికి చోటు దొంగిల వాడి ఇక మీదట దొంగిలక అక్కర గల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచనా దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై
క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరినొకరు పురుగొల్పుకోవడానికి, ఒకరినొకరు ఆదరించడానికి, క్షమించడానికి, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండడానికి, ఒకరు ప్రార్థన చేయడానికి, దానికి అందరూ కలిసి కూడుకోవాలి. కొన్ని స్థానిక సంఘాల్లో ఆరాధన ఎంతసేపు ఉంటుందో, ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇంకొక అంతసేపు ఉంటుంది. కొన్ని స్థానిక సంఘాల్లో ఆరాధన అవుతుందా, ఆమెను అంటారా, ఆమెను అనకముందే కొంతమంది వెనకాల లేచి నిలబడి ఉంటారు. ఆమెను అనకముందే, ఆమెను అన్న తర్వాత మళ్ళీ డిస్మిస్, మళ్ళీ కనబడరు ఎవరికి. అది కొన్ని స్థానిక సంఘాల్లో. దాని కొరకే ఆరాధన, దాని కొరకే గ్యాదరింగ్ టుగెదరింగా, కలిసి కూడుకోవడం దాని కొరకేనా? చక్కగా కష్టం సుఖం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఇబ్బందులు ఒకరితో ఒకరు పంచుకోవడానికి ప్రశాంతంగా కూల్గా. అసలు పాత నిబంధనలు అయితే విశ్రాంతి దినాన్ని ఏ పని చేయొద్దు అన్నాడు. అసలు పనే లేదు. ఏ పని అంటే అర్థం ఏంటంటే జీవనోపాధి అయిన ఏది వద్దన్నాడు. దాన్ని రెస్ట్ డే అన్నాడు అంతే. దాన్ని సబ్బాత్, సబ్బాత్ అంటే ఏమన్నాడు? దాన్ని రెస్ట్ డే, సబ్బాత్ దినం. 6 దినములు ఇదిగో నువ్వు నీ చేతులతో కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవు గాని, నీ దాసుడు గాని, నీ దాసి గాని, నీ ఎద్దు గాని, నీ గాడిద గాని ఏ పని చేయకూడదు. అంటే ప్రశాంతంగా దేవునితో, ప్రశాంతంగా ఇదిగో నువ్వు సహోదరులతో గడిపేటువంటి సమయము అది. 6 దినాలు నీ పని నువ్వు చేసుకో. ఒక దినం కూడుకో. ఒక దినం కూడుకోవడంలో గల ఉద్దేశం అది. ఒక దినం కూడుకోవడంలో ఉద్దేశం అది. సోమవారం నుంచి ఎవరి పనులు వాళ్ళు, ఎవరు బిజీ వాళ్ళు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు, ఎవరి కష్టాలు వాళ్ళు. ఇదో మళ్ళీ తిరిగి మళ్ళీ ఆదివారం వచ్చింది. చక్కగా అవన్నీ పక్కన పెట్టుకున్నాం. అందరూ కలిసి ఒక చోటుకు వచ్చాం. ఓకే, అందరూ కలిసి కీర్తనలు పాడతాం, అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటాం, అందరూ కలిసి ఉపదేశాన్ని వింటాం, అందరూ కలిసి ఇదిగో స్వపరీక్షతో ప్రభు యొక్క బలను సమీపిస్తాం, అందరూ కలిసి కానుకలు సమర్పిస్తాం. అంతేనా? అంతవరకేనా? ఒకరినొకడు మీరు అవయవములమై ఉన్నారు. కాబట్టి ప్రతి వారి జీవితం అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇదిగో నేను ఎదుర్కొంటున్న కష్టాలు ఇవి, నేను ఎదుర్కొంటున్న శ్రమలు ఇవి, నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవి, లేదా నా పరిస్థితి ఇలా ఉంది, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది, లేదా నా భార్య పరిస్థితి ఇలా ఉంది, లేదా నా భర్త పరిస్థితి ఇలాగుంది, నా ఉద్యోగం పరిస్థితి ఇలాగుంది. మీరు ప్రార్థన చేయండి, దేవుడు సమకూర్చాలి. మీరు ప్రార్థన చేయండి, నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఒకరి వలన ఒకరికి ఆదరణ, ఒకరి వలన ఒకరికి హెచ్చరిక. అప్పుడు అలాంటి పరిస్థితి ఉందనుకోండి, ఒకవేళ ఎవరైనా అందులో తప్పిపోతున్నారు అనుకోండి, తప్పిపోతున్నప్పుడు ఏంటి పరిస్థితి? ఇదిగో నువ్వు తప్పిపోతున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇలాగ ఆలోచించొద్దు, ఇది చెయ్యొద్దు. ఈ విధానంలో నువ్వు వెళ్తే దేవునికి దూరం అవుతావు, సంఘానికి దూరం అవుతావు. ఇది నీ జీవితానికి, నీ భవిష్యత్తుకి ఇది మంచిది కాదు. హెచ్చరిక దొరకాలి, అందులో ఆదరణ దొరకాలి, క్షమాభివృద్ధి దొరకాలి. అది ఉద్దేశం అది. కాబట్టి ఆరాధించమంటే కేవలం ఇదిగో 5 యాక్టివిటీస్. 1 ప్రార్థన, 2 పాటలు,
3 వాక్యోపదేశం, 4 ప్రభురాత్రి భోజనం, 5 కానుకలు. చాలా మందికి అంతవరకు అర్థమైంది. బాప్తిసానికి ముందు 5, బాప్తిసం తర్వాత 5. బాప్తిసానికి ముందేంటి? 1 వాక్యాన్ని వినడం, 2 విశ్వసించటం, 3 మారు మనసు పొందడం, 4 ఒప్పుకోవడం, 5 బాప్తిసం. అంటే లోపలికి ఎంటర్ అయిపోయి విన్నా, విశ్వసించా, మారు మనసు పొందాం, ఒప్పుకున్నాం, బాప్తిసం పొందాం, ఏమయ్యా? లోకంలో ఉన్నవాడు ప్రభులోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ 5 కార్యక్రమాలు. 5 ఏంటి? 5 ఏంటంటే అందరూ కూడుకున్నాం, ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, ప్రభురాత్రి భోజనం, కానుకలు. అది మాత్రం అనుకుంటే దాని గురించి ఎంత ప్రయాసపడాలా? దాని గురించి ఎంత శ్రమ పడాలా? దాని గురించి ఇన్ని ఇబ్బందులు పడాలా? కొంతమంది ప్రతి చిన్న మూమెంట్ కూడా తెలియజేస్తారు. బయటోళ్ళు, వాళ్ళ సంబంధం లేనోళ్ళు. బ్రదర్ గారు, ఒక చిన్న పని మీద హైదరాబాద్ వెళ్తున్నానండి, మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ గారు, ఇదిగో మినిస్టర్ గారిని కలుసుకోవడానికి వెళ్తున్నానండి, మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకో తెలియదు పాపం, ఏదో వెళ్తున్నాడు. ఏం అర్థమైంది? నేను ఒక్కడే కాదు, నాతో పాటు ఇంకొక 2-3 ప్రార్థన చేయాలా. ఇదిగో ప్రయాణం చేస్తున్నాను, లేదా ఇదిగో పెళ్లి చేసుకుంటున్నాను, లేదా ఇదిగో ఇది వ్యాపారం మొదలెట్టాను, ఇది పరిస్థితి, లేదా ఇదిగో హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఇది ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ వెళ్ళి రాయి, అయిపోయింది. నువ్వు కష్టపడ్డావు, నువ్వు ఎగ్జామ్ రాయి, సక్సెస్ అయిందని చెప్పు అని. అది కాదు. ఇదిగో మీరు వేడుకొని దేనిని గూర్చి అయినను 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తే అనమాట. అందుకని ఏం చేయాలా? ఎగ్జామ్ రాస్తున్నాను, ఏం చేయాలా? జస్ట్ అనౌన్స్మెంట్ కాదు. ఏమైనా ప్రకటనలు ఏమైనా ఉన్నాయంటే అనౌన్స్మెంట్లో ఏం తెలిసింది? అనౌన్స్మెంట్లో విషయం తెలిసిందంతే, కంటెంట్ తెలిసిందంతే. నిజంగా నీ అవసరం తెలిసిందా? నిజంగా నీ కష్టం తెలిసిందా? నిజంగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలిసిందా? నిజంగా నువ్వు ప్రార్థన చేయమని ప్రకటించిన దాన్ని అవతల వ్యక్తి కన్విన్స్ అయ్యి ప్రార్థన చేయడానికి ఏకీవించాడు దాంతోని? జస్ట్ ఒక ఫ్రీ హిట్, ఇదిగో పలానా ఆయన గురించి ప్రార్థన చేయండి, లేదా పలానా ఆమె ఎగ్జామ్కి వెళ్తుందో ప్రార్థన చేయండి. ఇప్పుడు అదే నువ్వు వెళ్ళి నీ సహోదరులతో మాట్లాడుకుని, ఇదిగో అమ్మ నాకు ఇది అవసరం, ఇది ఈ పరిస్థితిలో నాకు ఉద్యోగం కావాలి, కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి, ఇదిగో నాకు ఏదన్నా ఉద్యోగం వస్తే ఇదిగో దీని విషయంలో నేను ఇలాగ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అప్పుడు నువ్వు అడిగిన దానికి అవతల వ్యక్తి దాన్ని కన్విన్స్ అయ్యి, ఎస్ కరెక్ట్, ఎవరికి వచ్చినా రాకపోయినా ఈ అమ్మాయికి రావాలి, ఈ అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఆ కోణంలో. కాబట్టి ఏదైనా ఒకరితో ఒకరు సంభాషించుకుని, ఇది చాలాసార్లు ఏమైందంటే రాంగ్ వేలోకి వెళ్ళిపోయింది. దీని వంకనే హౌస్ విజిటింగ్ అనేది వచ్చింది. హౌస్ విజిటింగ్ అంటే చూసారా? హౌస్ విజిటింగ్ అంటే ప్రతి శనివారం, మళ్ళీ శనివారం స్వార్థికుడు అందరు గృహాలు దర్శించాలి, గృహ దర్శన అన్నాం. శనివారం ఎందుకు దర్శించాలి? అమ్మా రేపు ఆదివారం అమ్మా తొందరగానే వచ్చేసేయండి అంటే ఒకసారి అలర్ట్ చేయడానికి. సోమవారం ఎందుకు దర్శించాలి? ఒకవేళ ఎవరైనా రాకపోతే, అమ్మా ఎందుకు రాలేదు, నేను ఎందుకు రాలేదు, ఇది. అప్పుడు గృహ దర్శనం అన్నప్పుడు దాని కూడా ఏమైంది తెలుసా? ఏదో ఇంటి దగ్గర కూర్చోవడం, అందరి గురించి సోది చెప్పుకోవడం, సంఘంలో ఉన్న మిగిలిన వాళ్ళు అందరూ ఉంటారు చూసారా, అందరి గురించి అక్కడ సోది చెప్పుకోవడం.
ఈ మనిషి ఏం చేస్తాడంటే మళ్ళీ ఎక్కడి నుంచి ఇంకో ఇంటికి వెళ్తాడు. వీళ్ళ సంగతులన్నీ తెలుస్తాయి కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో మళ్ళీ అన్నీ కలిసి మళ్ళీ అక్కడ ప్రస్తావన తెచ్చుకోవడం. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోట, అక్కడి నుంచి ఇంకో చోట, అంత నివురు కప్పిన నిప్పుల గల లోపల ఉంటాయి అన్ని సంగతులునే. ఏదో ఒక రోజున పగులుతుంది. దానివల్ల మేలు కంటే నష్టం జరిగింది అధికంగా. అనేక స్థానిక సంఘాల్లో నష్టం జరిగింది. కాబట్టి ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, సహృదయంతో దాన్ని స్వీకరించటం, దాని గురించి పరిశీలించటం, ఇదిగో దాన్ని కూర్చి ఇదిగో నా సహోదరుడు, నా సహోదరి, క్రీస్తు శరీరంలో అవయవము, నేను ఏక పాలి భాగస్తుణ్ణి, ఏక శరీరంలో అవయవంగా ఉన్నాను. కాబట్టి శోధనలో ఉన్నాయి, ప్రార్థన చేద్దాం. కష్టంలో ఉన్నాడు, ప్రార్థన చేద్దాం. హాస్పిటలైజ్డ్ అయ్యాడు, ఇదిగో మనం చేయగలిగింది ఏమంటే చేద్దాం. లేదా ఇది వివాహం చేసుకుంటున్నారు, మనం ఏమైనా చేయనూతన ఇవ్వగలిగితే మనం ఇద్దాం. మనం ఏమైనా చేయగలిగింది మనం చేద్దాం. తప్పు అయితే తప్పు అని చెప్దాం, హెచ్చరిక అయితే హెచ్చరిక అని చెప్దాం, ఆదరణ అయితే ఆదరిద్దాం. ఇది జరగనప్పుడు మరి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించినట్టేనా దేవుని మందిరంగా? దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క ఉపదేశం అంటే కేవలం నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నన్ను కనపరచు, నాకు 4 పాటలు పాడేసే, కాదు నాకు ప్రార్థన చేసేయండి, ఇదిగో నా వాక్యాన్ని ఆల్రెడీ మీకు ఇచ్చేసాను, వాక్యం నేర్చేసుకోండి, కానుకలు ఇచ్చేసేయండి, వెళ్ళిపోండి కాదు. ఒకవేళ అదే అనుకుంటే పరిపూర్ణంగా ఆయన ఆజ్ఞలు మనం గౌరవించటం లేదు. ఒకరినొకడు అనేటువంటి కాన్సెప్ట్ చాలా ప్రాముఖ్యమైంది. నేను ఒక్కడే అనేది కాదు, నాతో పాటు ప్రభు యొక్క శరీరం అంతా ఉంది. ఒకరికొకరు అవయవమై ఉన్నాము. అందరిని గురించి స్వార్థకుడికి ఎంత తెలుస్తుందో ప్రతి వారికి అందరి గురించి తెలియాలి. ఆ మాటకు వస్తే ప్రతి మూమెంటు తెలియాలి, ప్రతి మూమెంటు తెలియాలి. అప్పుడు ప్రార్థన చేయడానికి నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. సహోదరుల కొరకు ఏం ప్రార్థన చేయాలో నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. లేదనుకోండి, ప్రార్థన చేయాలా, సంఘం, స్థానిక సంఘం నుండి సహోదరుల కొరకు ప్రార్థన, ఏం చేయాలి ఇప్పుడు ప్రార్థన? ఓకే, ఈ వారం అంతట్లో ఏమీ లేవు, ఏం చేయాలి? అప్పుడు అంశం ఏముంది? ఎవరండి నీ దగ్గరికి వచ్చి ఇదిగో పలానాదే నా గురించి ప్రార్థన చేయండి అన్నారా? అన్న సందర్భం ఏమీ లేదు. మరి ఇంక ప్రార్థన చేసేది ఏముంది? ఇంకా ఎవరు బతుకులాలి, ఎవరు కష్టాలాలి, ఎవరు బాధలాలి, ఎవరు ఇబ్బందులాలి, అంతే. మనశ్శాంతి లేకుండా ప్రశాంతతను కోల్పోయి మనుషులు ఎవరి జీవితాల్లో వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉన్నారు అంతే. మరి దేవుని దగ్గర కొత్తగా దొరికేది ఏముంది? దేవుని దగ్గర ప్రత్యేకంగా మనం పొందే ఆదరణ ఏముంది? కాబట్టి మర్చిపోవద్దు, ఆరాధించడానికి వచ్చాం. ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్. ఆరాధించడానికి వచ్చామంటే, అందరూ ఒక చోటకు వచ్చామంటే ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రభు శరీరం అనే వివేచన, ఇదిగో ఇదంతా ప్రభు శరీరమే, కలిసికట్టుగా ఉన్నాం, ఏకాభిప్రాయంతో ఉన్నాం. మూడోది ఏంటంటే ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన త్యాగం చూపించకపోతే, ప్రేమ చూపించకపోతే, ఆయన తన్ను తాను బలిగా అర్పణగా ఆయన అర్పించుకోకపోతే ఈరోజు నాకు ఈ గొప్ప భాగ్యం నాకు దొరకలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగాలి. కాబట్టి అలాంటి వాతావరణం లేనప్పుడు మనం జీవితంలో దేవుని వలన ఆదరించబడలేము, సంఘం వలన ఆదరించబడలేము. జీవితం ముందు కొనసాగుతుంది, కానీ కష్టాలు మాత్రం అలాగే ఉంటాయి. మన ప్రార్థనలో పవర్ ఉండదు, శక్తి ఉండదు. లేకపోతే మనం దేవుని యొక్క ఆజ్ఞలు పరిపూర్ణంగా అనుసరించేటువంటి వారం అయ్యి ఉండం.
కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీతో పాటు నీ సహోదరులు వారి అవసరతలు కూడా ఆ పరిస్థితికి మనం ఎదగాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.